మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినాడు. యువత పోరంట. యువత పోరు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి? యువత అందరూ బాగానే ఉన్నారు రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో మీరు పెండింగ్లో పెట్టిపోయిన మెగా డిఎస్సిని ఈరోజు మళ్ళీ మేము శ్రీకారం చుట్టాం. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ మీ హయాంలో కేసుల్లో పడి కోర్టులోకి పెండింగ్లో పోతే దాన్ని కూడా ఈరోజు కండక్ట్ చేసి యువతకు మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాలు యువతకు ఏం చేశారని చెప్పి ఈరోజు యువత పోరాటం పెడుతున్నారు. మీరు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ ఒక్క రోజున యువత కోసం పాటుపడినారా? యువతకి ఇవ్వాల్సిన మీరు బెనిఫిట్స్ ఏమైనా ఒక్క రోజున ఇచ్చారా? యువత కోసం నిరుద్యోగుల కోసం ఈరోజు ప్రతి ఇయర్ జాబులు ఇస్తామని చెప్పి ఫేక్ కంపెనీలు తీసుకొచ్చి ఉన్న కంపెనీలు బయటకు పంపించేసి అసలు మీరు రాష్ట్రానికి ఏం చేశారని ఈరోజు యువత కోసం మళ్ళీ పోరాటం మొదలు పెడుతున్నారు. యువత అందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ ఈరోజు చక్కగా వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సమకూరుస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కు మీరు పెండింగ్లో పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా ఈరోజు చెల్లించి 3,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే కూడా దాంట్లో అర్థం డబ్బులు ఇచ్చి ఈరోజు కాలేజ్ యాజమాన్యం యువత మీద అలాగే విద్యార్థుల మీద ఎటువంటి ప్రెజర్ బిల్డ్ చేయకుండా ఈరోజు యువతకి ఈరోజు అన్ని రకాలుగా ఆదుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి పెండింగ్లో పెట్టిపోయారు. దాన్ని ఈరోజు మళ్ళీ మేము శ్రీకారం చుట్టాం, మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినాం. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయలేదు, మీరు పెండింగ్లో పెట్టి కోర్టుకు వెళ్తే దాన్ని కూడా ఈరోజు మెగా గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసి యువతకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. అలాగే చెప్పుకుంటూ పోతే ఈరోజు యువత కోసం, విద్యార్థుల కోసం ఏదైనా ఒక పార్టీ కష్టపడుతుంది, ఏదైనా ఒక నాయకుడు కష్టపడుతున్నట్టు అది ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ అధికారంలో ఉన్న రోజుల్లో యువతకి చేసింది ఒక్క పని కూడా లేదు. యువత కోసం పాటుపడినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. యువతకి ఇవ్వాల్సిన ఎటువంటి ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏది ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు వచ్చి మళ్ళీ యువత పోరు అని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రము ప్రశాంతంగా ఉంటే నచ్చదు, రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడితే నచ్చదు. రాష్ట్రంలో ఉన్న యువత ఈరోజు మళ్ళీ ఉద్యోగాలు ఎత్తుకొని ఉద్యోగ వేటలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని మళ్ళీ ఎట్లయినా కూడా డిస్టర్బ్ చేయాలి, ఎట్లయినా వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయాలి, ఎట్లయినా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రోడ్ల మీద నిలబెట్టాలన్న ఒకే ఒక్క పంతమో లేకపోతే ఆయన స్వార్థమో తప్ప ప్రజల కోసం కానీ యువత కోసం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైనా చేసిన దాఖలాలు కానీ ఎక్కడా కనపడట్లేదు మనకి. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యువత పోరు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆయన స్వలాభం కోసం, ఆయన పబ్లిసిటీ కోసం విద్యార్థుల స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి దగ్గర నుంచి స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రతి ఒక్క దాని మీద జగన్ ఫోటోలు వేసుకొని ఈరోజు అవన్నీ తీసేసేసరికి కడుపు మండుతున్నట్టుంది. ఆ కడుపు మండతో ఆక్రోషంతో ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ యువత పోరు అని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపి యువతను అనవసరంగా రెచ్చగొట్టి రాష్ట్రంలో మళ్ళీ రావణ కాస్త సృష్టించాలి, రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలను ఎట్లాంటి విఘాతం కలిగించాలి, రాష్ట్రంలో ఉన్న యువతను మళ్ళీ ఈరోజు ఎట్లయినా కూడా తప్పుదారులకు తీసుకెళ్ళి ఆయన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాడు.